హాయ్, దిస్ ఇస్ త్రిగా శ్రీరామ్, బిగ్ బాస్ అనలిస్ట్. సండే ఎపిసోడ్లో సాటర్డే ఎపిసోడ్ నుంచి కంటిన్యూటీ నిన్న కొంతమందికి సంబంధించిన ఫ్రెండ్స్, అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు వచ్చి వీళ్ళకి కావాల్సిన ఫీడ్బ్యాక్ ఇచ్చారు, వీళ్ళందరినీ ఉత్సాహపరిచారు. నిన్న అవన్నీ చూసాం. ఈరోజు ఇంకొక నలుగురికి నిన్న మిగిలిపోయిన ఒక నలుగురికి సంబంధించి ఒక నలుగురు వచ్చారు. టేస్టీ తేజాకి పాత కంటెస్టెంట్ సన్నీ వచ్చాడు. సన్నీతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. సో అది కూడా వాళ్ళు కాస్త కావాల్సిన ఫీడ్బ్యాక్ అంతా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నిఖిల్ కోసం వాళ్ళ ఫాదరు, అలాగే గతంలో ఉన్న కంటెస్టెంట్ అమర్, అంటే లాస్ట్ సీజన్స్లో ఉన్న కంటెస్టెంట్ అమర్ రావడం జరిగింది. అమర్ రావడం వల్ల ఖచ్చితంగా నిఖిల్కి కొంత అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే నిఖిల్ ఎంత మంచివాడు అని చెప్పడం కోసం ఒక ఇన్సిడెంట్ అని చెప్పాడు అమర్. ఏంటంటే అమర్ ఒక టైంలో ఒక షో చేస్తున్నప్పుడు కాళ్ళు ప్యారలైజ్ అయిపోతే అతను అలాగే ఎత్తుకుని తీసుకుని వెళ్ళి ఇంటికి కూడా వెళ్లకుండా డైరెక్ట్గా అమర్ని హాస్పిటల్ తీసుకెళ్ళి అమర్తో పాటే ఉండిపోయి, అసలు ఇంటికి కూడా వెళ్లకుండా అమర్తో పాటే 2-3 రోజులు ఉండిపోయి అమర్కి మళ్ళీ ఆ మొత్తం కాళ్ళన్నీ తగ్గి అతను మళ్ళీ నార్మల్ అయ్యేదాకా అతనితో పాటు ఉండి ఈవెన్ టాయిలెట్కి కూడా తీసుకురావడం లాంటివి కూడా చేశాడు నిఖిల్ అని చెప్పి ఆ చెప్పిన ఇదేదైతే ఉందో ఆ నిఖిల్ యొక్క ఫ్యాన్స్ని ఉత్సాహపరుస్తుంది. అలాగే నిఖిల్ ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా ఇప్పుడు దాకా నిఖిల్ని ఓకే అనుకున్న వాళ్ళు కూడా నిఖిల్ ఎంత మంచివాడా అని చెప్పి ఖచ్చితంగా నిఖిల్ యొక్క రేంజ్ అనేది అమర్ చెప్పిన ఇన్సిడెంట్ తోటి ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. సో అది అయిపోయిన తర్వాత కోన వెంకట్ గారును అవినాష్ కోసం కోన వెంకట్ గారు వచ్చారు. తర్వాత అవినాష్ వాళ్ళ బ్రదర్ వచ్చాడు. సో కోన వెంకట్ గారు కూడా అసలు అవినాష్ గురించి చాలా బాగా చెప్పారు. అది కూడా ఇవాళ ఈ నామినేషన్స్, ఎలిమినేషన్స్ ఇవి అయిపోయిన తర్వాత అసలు నెక్స్ట్ అవినాష్కి అడ్వాంటేజ్ అవ్వడానికి ఖచ్చితంగా కోన వెంకట్ గారు అతని గురించి చెప్పింది, అవినాష్ గురించి చెప్పిన విధానం కానీ, ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు అవినాష్ తోటి ఒక డైలాగ్ చెప్పించడం కానీ, ఏదో సినిమాలో డైలాగ్ అద్భుతంగా చెప్పాడు, చాలా బాగా చెప్పాడు అవినాష్, చాలా ఫెరోషియస్గా. ఆ డైలాగ్ కూడా అవినాష్లో ఎంత ఉందా అనేది అందరికీ తెలిసేలాగా చేసిన, అవినాష్లో ఉన్న టాలెంట్ ఎంత ఉంది అనేది ఆ డైలాగ్ చెప్పడం ద్వారా తెలిసింది. సో అట్లా ఒకళ్ళ మిగతా నలుగురికి కూడా కంటెస్టెంట్స్తో పాటు కంటెస్టెంట్స్కి సంబంధించిన ఫ్యామిలీతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఎవరికి వాళ్ళలో కొంత మార్పు. తర్వాత ముఖ్యంగా యష్మికి ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ చెప్పిన సీక్రెట్ ఏంటంటే సాయంత్రం 6 దాటిన తర్వాత ఖచ్చితంగా పెగ్గేస్తుంది యష్మి బయట ఉంటే అనేది వాళ్ళు రివీల్ చేశారు. అది కూడా యష్మితోనే రివీల్ చేయించారు. నాగార్జున గారు ఏంటో ఆ సీక్రెట్ ఏంటో చెప్పితే కనుక ఏదో ప్రైజ్ మనీ పెంచుతానగానే చెప్పేసింది పాపం యష్మి. నేను సాయంత్రం 6 అయితే పెగ్గలా అని చెప్పింది. సో ఆల్మోస్ట్ ఇంకా పెగ్గేయడంతో పాటు పెగ్గేసిన తర్వాత ఇంకొక యష్మి కూడా బయటకు వస్తుంది, యష్మిలోంచి ఇంకో 2వ యష్మి కూడా బయటకు వస్తుందని ఫ్రెండ్స్ రివీల్ చేశారు. సో అవన్నీ కూడా బయటకు వచ్చినాయి. మరి ఈ రోజుల్లో వాళ్ళకంటే అది సరదాగా ఉంటుంది, కానీ మరి ఆడపిల్లల తాగుడు తిరుగుడు అంటే మరి పెంచిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఏంటో మరి అదేంటో మనకు అర్థం కాదు. ఇప్పుడు అంతా కూడా పబ్ కల్చర్ అయిపోయింది కదా, ఓవరాల్గా మొత్తం అంతా పబ్ కల్చర్ అయిపోయింది. అటు బెంగళూరులోను ఇటు హైదరాబాద్లోను అంతా పబ్ కల్చర్ అయిపోయింది కాబట్టి దాన్ని సరదాగా తీసుకునే పరిస్థితి వచ్చేసింది. ఆడపిల్లలు నేను తాగుతాను, నేను పెగ్గేస్తాను, సాయంత్రం 6 అయితే పెగ్గేస్తాను, 6 అయితే పెగ్గేసిన తర్వాత నాలోంచి ఇంకో మనిషి వస్తారని ఆడపిల్లలు అంత ఓపెన్గా చెప్పడం, పైగా దాన్ని ఏదో గొప్ప విషయంలాగా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ కలిసి మనం అందరం ఎంజాయ్ చేద్దాం, పెగ్గేసి ఎంజాయ్ చేద్దాం అని చెప్పి యష్మి చెప్పడం, వాళ్ళు కూడా ఓకే అంటాం. ఏమి మెసేజ్ ఇస్తున్నారు సభ్య సమాజానికి అనేది మనకి తెలియదు. మరి
సో అది కూడా అయిపోయింది. కాదు యష్మికి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, పాత యష్మి కావాలి మాకు, ఇప్పుడున్న యష్మి వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆడుతున్నావు, నీ ఒరిజినల్ పాత యష్మి ఎలాగైతే సింగంలాగా దూకేదో అందరి మీద విరుచుపడేది ఆ యష్మి కావాలి, ఇంకా 4 వారాలే ఉంది, సో ఆ యష్మి వచ్చేలా చెయ్యి అని చెప్పి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అది యష్మి మీరు గమనిస్తే కనుక ఎవరు వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడా ఆ ఫీడ్బ్యాక్ని తీసుకుంటారు. ఎందుకంటే బయట వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ ఆడియన్స్ ఏదైతే అనుకుంటున్నారో దాన్ని చెప్తారు కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ని ఎప్పటికప్పుడు యష్మి తీసుకుంటున్నారు. అలా మార్పు చెందుతూ వస్తుంది కూడా. ఇప్పుడు మళ్ళీ ఈ ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ పాత యష్మి రేపటి నుంచి ఇక అరుపులు కేకలు స్టార్ట్ అయిపోతాయి అనుకుంటా. సో అది కూడా చూడాలి. అది కూడా రేపు ప్రోమో ఆల్రెడీ చూపించారు, దాంట్లో కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. సోనియాకి యష్మికి మధ్య స్టార్ట్ అయింది. అదేంటో చెప్తా. సో మొత్తానికి 4 కంటెస్టెంట్స్కి 4 వచ్చేసారు, 4 ఫ్రెండ్స్, 4 ఏమో ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. అందరూ ఎవరికి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వాళ్ళ తరపున వాళ్ళ కంటెస్టెంట్ కాకుండా వేరే టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరంటే కొంతమంది చెప్పారు. ఓవరాల్గా అందరూ చెప్పిన తర్వాత అందరి మనసులోనూ ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ కన్నా కూడా టాప్ 3 కంటెస్టెంట్స్ ఎవరు, టాప్ 5లో అయితే చాలామంది మారుతున్నారు కానీ టాప్ 3లో ఎవరు మారట్లా. ఆ టాప్ 3 మారని వాళ్ళు ఎవరు అంటే నిఖిల్, నబీల్, గౌతమ్ కృష్ణ. ఆల్మోస్ట్ అందరు చెప్పిన వాటిలోనూ ఈ 3 ఉన్నారు. ఆ మిగతా 2 మాత్రం అటు ఇటు అవుతున్నాయి. ఒకళ్ళిద్దరు విష్ణుప్రియ అని చెప్పారు, ఒకళ్ళిద్దరేమో ప్రేరణ అని చెప్పారు, ఒకళ్ళిద్దరు యష్మి అని చెప్పి, అట్లా రకరకాలు మారినాయి. మిగతావన్నీ కూడా కొంతమంది ఏదో వచ్చాం కాబట్టి అని, కొంతమంది టేస్టీ తేజ అని కూడా కొంతమంది చెప్పారు. సో కానీ అందరు చెప్పిన వాళ్ళలోనూ ఈ 3 ఉన్నారు ఆల్మోస్ట్. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే టాప్ 3 కంటెస్టెంట్స్ ఎవరు అనేది ఓపెన్ అయిపోయింది. నిఖిల్, నబీల్, గౌతమ్ కృష్ణ ఈ 3 టాప్ 3లో ఉంటారు అనేది ఓపెన్ సీక్రెట్. దాని మీద మళ్ళీ ఇంకో వీడియో కూడా చేద్దాంలే, కానీ అప్పుడు మామూలుగా చెప్తున్నాం. సో అది అయిపోయింది. ఇది మధ్యలోనేమో కొంత గేమ్ ఆడిచ్చారు. ఆ గేమ్ ఏంటంటే అంటే సేవింగ్ చేశారు మధ్యలో. వీళ్ళు వచ్చినప్పుడే కొంతమందితో సేవ్ చేయించారు. అందులో సేవ్ అయింది ఎవరయ్యా అంటే విష్ణుప్రియ సేవ్ అయింది. విష్ణుప్రియ సేవ్ అయింది, ఇంకొకళ్ళు కూడా సేవ్ అయ్యారు, మరో సేవ్ అయ్యారు. కానీ ఫైనల్గా వచ్చేసరికి టేస్టీ తేజ, తర్వాత అవినాష్, అదే వీళ్ళు మిగిలారు. ఫైనల్గా వీళ్ళిద్దరు మిగిలే లోపు కొన్ని ఆటలు కూడా ఆడిచ్చారు. ఆ ఆటలు ఏంటి అంటే ఏమి మామూలే, ఒక సినిమా పేరు నాగార్జున గారు చెప్తారు, అక్కడ దానికి సంబంధించిన ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోల్లో ఎవరిని తీసుకెళ్ళి అతికిస్తే 2 గ్రూపులు చేశారు. ఆడవాళ్ళని ఒక గ్రూపు, మగవాళ్ళని ఒక గ్రూపు చేసి మెగా చీఫ్గా ఉన్న అవినాష్నేమో లేడీస్ వైపు పెట్టారు. ఎందుకంటే ఇక్కడ ఒక పర్సన్ తక్కువ ఉన్నారని ఉద్దేశం. సో అట్లా గ్రూప్ చేశారు. ఫైనల్గా ఆ ఫోటోలన్నీ తీసుకెళ్ళి పెట్టడం, దానికి సంబంధించిన ఒక సాంగ్ వేస్తే దాన్ని డ్యాన్స్ చేయడం. ఆల్మోస్ట్ ఎక్కువ అన్నీ కూడా లేడీసే గెలిచారు. అందరూ డ్యాన్సులు చేశారు. విష్ణుప్రియ డ్యాన్స్ చేసిగా నాగార్జున గారు వచ్చినప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఆ డ్యాన్సుల విషయంలో మాత్రం నెంబర్ 1 చాలా బాగా చేసింది విష్ణుప్రియ. కానీ విష్ణుప్రియకి చెప్పాను కదా, నిన్న కూడా చెప్పేశాం కదా, ఇంకెందుకులేండి. ఎవరు చెప్పినా కూడా అమ్మాయికి ఫీడ్బ్యాక్ ఎక్కట్లేదు. అందరూ నీ ఆటను వాడమ్మా అంటే లేదు నేను ఆ పృథ్వీ చుట్టూ తిరుగుతానని చెప్తుంది. సరే అది ఓకే. సో అది అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇవాళ మిగిలింది ఎవరయ్యా అంటే అవినాష్, తర్వాత టేస్టీ తేజ మిగిలారు. ఈ అవినాష్ టేస్టీ తేజని యాక్టివిటీ రూమ్లోకి రమ్మన్నారు. యాక్టివిటీ రూమ్లో వాళ్ళిద్దరికి లైట్లు తీసేసి వాళ్ళ ఫోటోలు పెట్టారు. అవినాష్ ఫోటో పక్కనేమో టేస్టీ తేజ నుంచున్నాడు, టేస్టీ తేజ ఫోటో పక్కనేమో అవినాష్ నుంచున్నాడు. ఇప్పుడు మీకు లైట్లు తీసేస్తాం, మీ ఎదురుకుండా పెయింటింగ్ ఉంది, మీరు అంటే అవినాష్ ఏమో లోపల ఏ రంగు ఉందో తెలియదు, లైట్లు తీసేస్తాము, మీకు లోపల ఏ రంగు ఉందో తెలియదు, ఆ రంగుని మీకు పక్కన మీకు దొరికిన రంగుని మీరు ఆ ఫోటో మీద వేయాలి. అంటే అవినాష్ టేస్టీ తేజకి తన చేతికి వచ్చిన రంగుని ఎదురుకుండా ఉన్న రంగుని వేయాలి. అది ఏ రంగు అనేది తెలియదు. అలాగే టేస్టీ తేజనేమో
అవినాష్ ఫోటోకి రంగేయాలి. సో లైట్లు ఓపెన్ చేసేసరికి రెడ్ కలర్ ఉన్న పెయింట్ ఎవరి మొహాన్ ఉంటుందో వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు, గ్రీన్ కలర్ ఉన్న పెయింట్ ఎవరి మొహాన్ ఉంటుందో వాళ్ళు సేవ్ అయినట్టు. సో అది చెప్పారు, లోపలికి రమ్మన్నారు. లోపల రమ్మన్న తర్వాత టేస్ట్ ఈ బయట హాల్లో ఉన్న వాళ్ళందరికీ మామూలు ఈ నబీల్ ఉన్నాడు కదా, నబీల్ దగ్గర ఒక ఎవిక్షన్ షీల్డ్ ఉంది. ఆ ఎవిక్షన్ షీల్డ్ని వీళ్ళలో ఎవరి కోసం ఉన్నా ఉపయోగిస్తావా, ఇద్దరిలో ఒకళ్ళు మాత్రం అవుట్ అయిపోతారు కాబట్టి నువ్వు ఎవరికన్నా ఉపయోగిస్తావంటే కొంచెంసేపు ఆలోచించి అవినాష్కి ఇస్తాను అని చెప్పాడు. ఎందుకంటే నాకు ఈ ఎవిక్షన్ షీల్డ్ రావడంలో కూడా అవినాష్ పాత్ర ఉంది. అవినాష్ వల్లనే ఈ ఎవిక్షన్ షీల్డ్ నాకు వచ్చింది కాబట్టి నేను అతని కోసం ఉపయోగిస్తాను అన్నాడు. సరే మళ్ళీ ఇంకోసారి ఆలోచించుకొని ఒక 8 సెకండ్స్ నీకు టైం ఇస్తానని చెప్పి కౌంట్ డౌన్ చేశారు. కౌంట్ డౌన్ చేసి మళ్ళీ అడిగినా కూడా మళ్ళీ అవినాష్ కోసమే ఎవిక్షన్ షీల్డ్ వాడతానని చెప్పి నబీల్ క్లిస్టల్ క్లియర్గా చెప్పేశాడు. సరే ఓకే అని చెప్పి ఇప్పుడు యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళి ఆ లైట్లు తీసేయంగానే ఇద్దరు వాళ్ళు ఎదురుకుండా ఉన్న రంగు తీసి ఆ ఫోటో పక్కన ఉన్న ఫోటోకి వేసేసారు. లైట్లు వేయంగానే లైట్లు ఓపెన్ చేయంగానే టేస్టీ తేజ మీద ఫోటో మీద అవినాష్ వేసిన రంగు గ్రీన్ వచ్చింది. అవినాష్ ఫోటో మీద టేస్టీ తేజ వేసిన రంగు రెడ్ వచ్చింది. అంటే అవినాష్ మొహాన్ రెడ్ ఉంది కాబట్టి అవినాష్ ఎలిమినేట్ అయిపోయినట్టు, టేస్టీ తేజ సేవ్ అయ్యాడు. మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం, టేస్టీ తేజ 3rd పొజిషన్లో ఉన్నాడు. ఆ 3rd పొజిషన్లో ఉన్నవాడిని తీసుకొచ్చి లాస్ట్ పొజిషన్లో ఉన్నాడు పక్కన నిలబెట్టంగానే అందరికీ ఓపెన్గా అర్థమైపోయి ఉంటుంది. సో అందరూ ఎలాగ అవినాష్ వెళ్ళిపోతాడని. కానీ తెలివిగా ఆలోచించింది అంటే అక్కడ బయట ఎవిక్షన్ షీల్డ్ని తీసుకున్న నబీలు అవినాష్ కోసం ఉపయోగించడం తెలివైన పని. ఎందుకంటే ఒకవేళ టేస్ట్ తేజ కోసం ఉపయోగించినా కూడా అది ఉపయోగం ఉండేది కదా. ఎందుకంటే ఆల్రెడీ ఆడియన్స్ టేస్ట్ తేజని సేవ్ చేశారు. డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయి ఎలిమినేట్ అయిపోయింది అవినాష్. సో అవినాష్ కోసం యూజ్ చేశాడు కాబట్టి అతని రీజన్ కూడా కరెక్ట్. ఎందుకంటే అవినాష్ పాత్ర ఉంది ఎవిక్షన్ షీల్డ్ రావడం కాబట్టి అతని కోసం ఉపయోగిస్తానని చెప్పాడు. అది కరెక్ట్గా ఉపయోగపడింది. దీంతో ఏమైంది, ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయిపోయాడు టేస్టీ తేజ, చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. అందరికీ ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాడు నన్ను సేవ్ చేశారని. కానీ ఆగు అని చెప్పి మళ్ళీ అసలు విషయం చెప్పారు. ఆ ఎవిక్షన్ షీల్డ్ తీసుకుని నువ్వురా అని చెప్పి నబీల్ని లోపలికి పిలిచి యాక్టివిటీ రూమ్లో పిలిచి అవినాష్కి ఇస్తున్నాడని చెప్పి అవినాష్కి ఇప్పించి, సో ఇప్పుడు అవినాష్ సేవ్ అయ్యాడని చెప్పి అవినాష్కి కంగ్రాచులేషన్స్ చెప్పి అవినాష్ని నబీల్ని మళ్ళీ హాల్లోకి పంపించేశారు. ఇప్పుడు టేస్ట్ తేజకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇదేంట్రా బాబు, నన్ను ఆడియన్స్ ఏమో సేవ్ చేశారు, ఇప్పుడు నబీల్ వల్ల ఏమో ఇతను సేవ్ అయిపోయాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటది. అంటే చిన్న టెన్షన్ పెట్టిన తర్వాత నాగార్జున గారు, నువ్వు ఆల్రెడీ ఆడియన్స్ తోటి సేవ్ అయ్యావు, కానీ ఎవిక్షన్ షీల్డ్ వల్ల అవినాష్ సేవ్ అయ్యాడు, అందువల్ల ఈ వారం ఎలిమినేషనే లేదని చెప్పి ఎలిమినేట్ చెప్పంగానే ఇక చాలా టేస్టీ తేజ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. బయట అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫైనల్గా అందరూ చెప్పింది ఏంటంటే, నబీల్ బయటకు వచ్చిన తర్వాత నాగార్జున గారు చెప్పారు, సార్ ఈ వారం మాత్రమే అసలు ఈ ఎలిమినేషన్ అనేది ఏమాత్రం ట్రాజడీ లేకుండా హ్యాపీ ఎండింగ్తో నడుస్తున్నది ఈ సండే మాత్రమే అండి అని చెప్పి. సో అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. సో నాగార్జున గారు ఫైనల్గా చెప్పింది ఏంటంటే, ట్విస్ట్ ఈ బిగ్ బాస్ 8 అనేది మొత్తం అంతా ట్విస్టులతో ఉంటుందని చెప్పాం కదా, ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ట్విస్టులు ఉంటాయి అన్నారు. ఆ ట్విస్ట్ ఏంటయ్యా అంటే, సోమవారం నాడు దానికి ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా, నామినేషన్ ప్రాసెస్కి ఎవరికి వాళ్ళకి నచ్చిన వాళ్ళని నామినేషన్ చేసే ప్రాసెస్ ఉంది కదా. ఈసారి మళ్ళీ దాన్ని మార్చేసి ఆల్రెడీ హౌస్లోంచి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళని కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళు వీళ్ళలో కొంతమందిని నామినేట్ చేసేలాగా ఏర్పాటు చేశారు. ఇది షాకింగ్. ఎందుకంటే వాళ్ళు లోపల ఉండగా చాలా వీళ్ళ మీద కొంతమంది మీద ప్రేమానురాగాలు ఉంటాయి, కొంతమంది మీద ఏమో వ్యతిరేకత ఉంటుంది. దానివల్ల మొత్తానికి వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కొన్ని తప్పులు తెలుసుకుని ఉంటారు. మనం బాగా ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు, మనం వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్నాం అనుకున్న వాళ్ళు మన వెనకాల ఎన్ని చేశారు అనేది మొత్తం సీజన్ చూస్తే, బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వీడియోలన్నీ చూస్తే, పాత వీడియోలన్నీ చూస్తే తెలిసిపోతుంది. అరే మనం వీళ్ళ కోసం మనం ఎంత ప్రేమగా ఉన్నాము, వీళ్ళ వల్ల మనం అనవసరంగా బయటకు వచ్చాం, మనం గ్రూపిజం అయిపోయాం, ఇలాంటివన్నీ రకరకాలు ఉంటాయి.
వీళ్ళు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత వీళ్ళ గురించి మాట్లాడుకున్న ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి. సో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆల్రెడీ అవుట్ అయిపోయిన వాళ్ళని ఎలిమినేషన్ వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కొంతమందిని వాళ్ళతోటి నామినేషన్ వాళ్ళు ఎవరికంటే వాళ్ళని నామినేట్ చేయొచ్చు. సో అలా సోమవారం నాడు కొంతమంది వచ్చారు, మంగళవారం నాడు కొంతమంది ఉంటున్నారు. సోమవారం దాంట్లో వచ్చిన వాళ్ళలో సోనియా వచ్చింది, అలాగే శేఖర్ భాష వచ్చాడు, అలాగే బెజవాడ బేబక్ వచ్చింది, నాగమణి గంట వచ్చాడు. సో వీళ్ళు ఎవరిని నామినేట్ చేస్తారు? జనరల్గా ఎవరైనా అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సోనియా వచ్చింది అంటే కనుక ఖచ్చితంగా ఈ నిఖిల్ని, తర్వాత పృథ్వీని, తర్వాత ప్రేరణని వీళ్ళందరితోటి ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి అప్పుడు అలాగే ఉంటుంది అని అనుకుంటారు. కానీ షాకింగ్ ఏంటంటే సోనియా వచ్చి ఎవరిని నామినేట్ చేసింది అంటే నిఖిల్ని, ప్రేరణని నామినేట్ చేసింది. అంటే వాళ్ళ గ్రూప్లో ఆల్రెడీ ఉన్న దాంట్లో ఒక పృథ్వీని వదిలేసింది తప్ప నిఖిల్ని, ప్రేరణని నామినేట్ చేసింది. ఈ సోనియా చేసిన నామినేషన్ ఆల్రెడీ ప్రోమో కూడా బయటికి కొంచెం చూపించారు కాబట్టి ఆ ప్రోమో చూస్తే రచ్చ అసలు సోనియా అసలు చెప్పిన కాజులు కానీ నిఖిల్ నామినేట్ చేయడానికి, ప్రేరణ నామినేట్ చేయడానికి చెప్పిన రీజన్స్, ఆ రీజన్స్ వల్ల మళ్ళీ నిఖిల్కిను తర్వాత యష్మికి మధ్య చిన్న వార్, ఇవన్నీ చాలా రచ్చరచ్చగా ఉంది. దాని గురించి రేపు మాట్లాడుకుందాం. తర్వాత శేఖర్ భాష వచ్చి విష్ణుప్రియని, యష్మిని నామినేట్ చేశాడు. సో తర్వాత బెజవాడ బేబక్ వచ్చి విష్ణుప్రియని, పృథ్వీని నామినేట్ చేసింది. ఇప్పుడు విష్ణుప్రియాని, పృథ్వీని నామినేట్ చేసిందంటే ఇంకేముంది, వాళ్ళిద్దరూ కలిసి ఆడుతున్నారు, ఎప్పుడు అదే ఆ గోల, ఈ నువ్వు నేను లవ్ బర్డ్స్ లాగా చేస్తున్నారని ఏదో నామినేట్ చేసినట్టున్నారు. తర్వాత నాగమణి గంట వచ్చి యష్మిని, పృథ్వీని నామినేట్ చేశాడు. ఎందుకంటే యష్మికిను నాగమణి గంటకి కంటిన్యూస్గా వార్ జరిగింది. అప్పట్లో నాగమణి గంట ఉన్నప్పుడు నేను నిన్ను ప్రతి వారం నామినేట్ చేస్తానని చెప్పి పంతం పట్టింది అప్పుడు యష్మి. సో అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతుంది యష్మికి. తర్వాత వెళ్ళే ముందు జస్ట్ పృథ్వీతోటి గొడవైంది. నాగమణి గంట వెళ్ళిపోయే ముందు జస్ట్ ముందు రోజు పృథ్వీతో చాలా పెద్ద గొడవైంది. సో మరి అది దృష్టిలో పెట్టుకున్న ఏదో మొత్తానికి కానీ యష్మిని, పృథ్వీని నామినేట్ చేశాడు. సో ఇంకా మంగళవారం నాడు ఇంకెవరు వస్తారు ఏంటి చూడాలి, అది కూడా రేపు మాట్లాడదాం. ఈ వీళ్ళ గోల్ ఏంటి, ఇప్పుడు అసలు ఏ రీజన్స్తో ఎవరెవరిని ఎందుకు నామినేట్ చేశారు, తర్వాత మంగళవారం దాంట్లో ఎవరు వస్తారు, ఇవన్నీ కూడా రేపు ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. సో ఈరోజు సెన్సేషన్ ఏంటంటే బయటికి వెళ్ళి ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి నామినేషన్ చేయడం అనేది ఒక సెన్సేషన్. అలాగే నిన్ననే మనం ఆల్రెడీ చెప్పేసాం అవినాష్ సేవ్ అవుతున్నాడని. ఆ ఎవిక్షన్ షీల్డ్ వల్ల అవినాష్ సేఫ్ అవ్వడం అనేది వాళ్ళది. సో ఇప్పుడు మొత్తానికి ఆ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చిన దాన్ని ఎవరెవరు సీరియస్గా తీసుకుంటారు, రేపటి నుంచి ఆట ఎలా మార్చుకుంటారు. ఇప్పుడు నామినేషన్ బయట నుంచి వచ్చిన వాళ్ళు నామినేషన్ తర్వాత అసలు మొత్తం వాతావరణం అంతా అసలు ఎలా మారిపోతుంది, హౌస్లో చాలా సీరియస్ వాతావరణం వచ్చేసేలాగా ఉంది. ఇంకా రేపు నామినేషన్ తర్వాత అయితే నాకు తెలిసి ఇంకా అసలు గ్రూపిజం అనేది అసలు ఇంకేం మిగలదు అనుకుంటా. ఏమాత్రం అన్నా నిఖిల్కి, యష్మికి మధ్య ఏమైనా కొంచెం ఏమైనా ఉందంటే అది మొన్న నిఖిల్ నేను బయటికి వెళ్ళిన తర్వాత అయినా సరే నాకు ఆల్రెడీ ఫియాన్సీ ఉంది, ఆ అమ్మాయి నాకు కాబోయే భార్య, అది ఇది అని చెప్పాడు కాబట్టి అక్కడితో ఆ పార్ట్ కట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరికీ మధ్య ఇప్పుడు హౌస్లో కూడా గొడవలు స్టార్ట్ అవబోతున్నాయి. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. ఇక మిగతా అందరికీ కూడా ఇలాగే స్టార్ట్ అయిపోతాయి. ఇంకా అందరికి ఇండివిజువల్ గేమ్లోకి వచ్చేస్తున్నారు అంటే ఎవరో డేంజర్ జోన్లోకి వస్తున్నారు అనేది రేపు మాట్లాడతాం. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అలాగే వేదాంత ఛానల్ని ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు చాలామంది కానీ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. అది కాకుండా సినిమాలకి సంబంధించిన సపరేట్గా సినిమా వేదాంత ఛానల్ ఉండండి. సినిమా
బిగ్ బాస్ లేదా టీవీకి సంబంధించిన ఎంటర్టైన్మెంట్కి సంబంధించినంతా కూడా సినిమా వేదాంత ఛానల్లో వస్తుంది. సో సినిమా వేదాంత ఛానల్ని వేదాంత ఛానల్లో అయితే అన్ని సినిమాలకు సంబంధించి కానీ, బిగ్ బాస్కి సంబంధించి కానీ, క్రికెట్కి సంబంధించి కానీ, లేదంటే భక్తికి సంబంధించి కానీ, ఇక ఇది అదేం లేదు, వాట్ నాట్ అన్ని వీడియోలు దీంట్లో వస్తుంటాయి, అన్ని రివ్యూలు దీంట్లో వస్తుంటాయి వేదాంత ఛానల్లో. సో వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్ ది సేమ్ టైం సినిమా వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.